హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ ఆరాధ్యస్ కిచెన్. ఈరోజు గుమగుమలాడే పచ్చి కొబ్బరితో నేను కారం పొడిని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మరి కారం పొడి వేడివేడి అన్నంలోకి 1 టేబుల్ స్పూన్ కనుక నెయ్యి వేసుకొని తింటే రుచి మాత్రం అదిరిపోతుంది. ఒక అన్నంలోకే కాకుండా ఇడ్లీ, దోశలోకి కూడా చాలా సూపర్గా అయితే కాంబినేషన్గా ఉంటుంది. పచ్చి కొబ్బరి ముక్కలతో కారమే కాకుండా మనం ఎండు కొబ్బరితో కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఒక ప్యాన్ పెట్టుకొని ముందుగా అందులోకి పప్పులను అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఈ పప్పులు పొడి అనేది కొబ్బరి కారం పొడికి చాలా రుచిని అయితే తీసుకొస్తుంది. ఇప్పుడు అవేంటో చూసేద్దాం. 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, మెంతులు చిటికెడు, 1 టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళని యాడ్ చేసుకుంటున్నాను. చివరగా 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చి ధనియాలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి తగ్గ కారం అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 10 నుంచి 15 వరకు ఎండుమిరపకాయలను అయితే తీసుకున్నాను. అలాగే 2 ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెమ్మల్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకొని ఆయిల్ వేసినట్టుగా వేసుకోవాలి. ఇవన్నీ కూడా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోరగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకొని ఫ్రై అయ్యాక స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులను అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను. మనకు స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు నువ్వులు వేసుకుంటే వెంటనే మాడిపోతాయి కాబట్టి నేను ఇప్పుడు ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేసుకున్నాను. మనకి కడాయికి ఉన్న హీట్ తోటే సరిపోతుంది. అలాగే 2 రెమ్మలంతా చింతపండుని కూడా యాడ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు కూడా చల్లారపెట్టుకున్నాను. చూడండి, నేను పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను. అలాగే ఒకసారి మనకు రుచికి సరిపడంత ఇక్కడ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. వీటన్నింటిని కలిపి మనం మిక్సీ చేసుకోవాలి. పప్పులన్నీ కూడా గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ మెత్తగా అయితే గ్రైండ్ చేయకూడదు. నేను చూపించిన విధంగా కొంచెం బరదగా ఉంటే సరిపోతుంది. ఇలా వచ్చాక మనం ఇంతకుముందు కొబ్బరి ముక్కలను అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకొని పల్స్ మోడ్లో 2 నుంచి 3 సార్లు రివర్స్ మోడ్లో తిప్పుకోవాలి. చూడండి, నేను మిక్సీ అయితే చేశాను. ఎలా బరదగా వచ్చిందో ఇలా కొబ్బరి ముక్కలు మనకి పంటికి తగులుతుంటే తినేటప్పుడు చాలా రుచికరంగా అయితే ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు అయితే రెడీ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు అయితే నేను ఇక్కడ ఆయిల్ యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ కంటే కూడా ఎక్కువ ఆయిల్ అయితే యాడ్ చేయకూడదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ కొబ్బరి ముక్కలలో లైట్గా ఆయిల్ అయితే ఉంటుంది కాబట్టి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలు అయితే నేను యాడ్ చేశాను. అవి కూడా బాగా వేగాక మనం కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న 5-6 వెల్లుల్లి రెమ్మలను అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే 2-3 వరకు ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకొని ఇవి దోరగా ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం ఈ పోపు గింజలను అయితే వేయించుకోవాలి. అలాగే రుచి కోసం 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా వేగేంత వరకు కూడా వేగించుకోవాలి. పోపు బాగా వేగాక 2-3 కరివేపాకు రెమ్మలను కూడా యాడ్ చేసుకొని అవి క్రిస్పీగా వచ్చేంత వరకు కూడా స్టవ్ని సిమ్లో పెట్టి ఈ పోపు వేయించుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన కొంచెం సేపు తర్వాత మాత్రమే మనం ఇంతకుముందు మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మనకు స్టవ్ వేడిగా ఉన్నప్పుడు వేస్తే కడాయికి అతుక్కుపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే మనం ఈ కారం పొడిని యాడ్ చేసుకొని ఒకసారి పోపు అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా రెడీ అయిపోయిన కొబ్బరి కారం పొడిని మనం ఒక గాజు డబ్బాలో స్టోర్ చేసుకుంటే 5 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇంతే కదా, సింపుల్గా మనం టేస్టీగా అయితే కొబ్బరిని రెడీ చేసుకోవచ్చు. మరి మీరు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. తప్పకుండా మీరు కూడా వెంటనే ట్రై చేసి ఎలా వచ్చిందో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మీ ఆరాధ్యస్ కిచెన్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అలాగే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి అయితే వీడియోస్ని అయితే చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.